దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. వైసీపీ నేత ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. సీతారాం, ఆయన సతీమణి వారితో పాటు వారి కుమారుడు చిరంజీవి నాగ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. చాపురంలోని సత్యసాయి నగర్లో 4 కోట్ల విలువైన భూమిని సీతారాం కుటుంబం నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకుందంటూ జూలై 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో గతంలో సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహించిన అరుణ్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ కుటుంబం రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమి యజమాని గోవింద్ రాజులు అతడి పేరిట 900 గజాల స్థలం ఉంది. ఆయన బతికి ఉండగానే మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆమదాల వలసలో భూమిని తమ్మినేని సీతారాం కుటుంబం రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ నేపథ్యంలో గోవిందరాజులు అల్లుడు కనకలింగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే తమ్మినేని సీతారాం ఫ్యామిలీపై కేసు నమోదు చేశారు. ఇతను పూనా పెద్దిరాజు తోటి కలిసి ఈ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేయడం, ఈ అగ్రిమెంట్ క్రియేట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. దీనికి సంబంధించి ఎవరైతే రిసీవర్ అంటే బయ్యర్ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి ఈ ఎక్స్ స్పీకర్ గా ఎవరైతే వర్క్ చేశారో తమ్మినేని సీతారాం గారి అబ్బాయి తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాకు అలియాస్ నాని, ఈ వ్యక్తి నేమ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో ఏంటంటే వాళ్ళు ఎవరైతే పర్చేజర్ బయ్యర్ ఉన్నారో ఆ నాని కావచ్చు, ఆ తమ్మినేని సీతారాం గారు కావచ్చు, వాళ్ళ స్పౌస్ తమ్మినేని వాణి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ కాలేజ్లో, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఆమదాల వలసలో రన్ చేస్తున్నారో అందులో ఉన్న 4 లెక్చరర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాక్షి సంతకాలు పెట్టించారు. ఈ 2 డాక్యుమెంట్స్లో మనం ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సాక్షి సంతకాలు ఎందుకు పెడతారంటే ఎవరైతే బయ్యర్ ఉన్నారో ఆ వ్యక్తి నాకు తెలుసు, అలానే ఎవరైతే సెల్లర్ ఉన్నారో అమ్ముతున్న వ్యక్తి కూడా నాకు తెలుసు అన్న దాని మీద సాక్షి సంతకాలు పెడతారు. బట్ ఈ నలుగురికి ఎవరికి సెల్లర్ ఎవరైతే రజని ఉన్నారో ఆ పర్సన్ పరిచయం లేదు, ఆవిడ ఎక్కడ ఉంటారో కూడా తెలియదు యాక్చువల్గా. సో జస్ట్ వాళ్ళు పెట్టమని చెప్పారు కాబట్టి వీళ్ళు పెట్టేశారు. దీని అంతటికీ కూడా ఏంటంటే ఈ రజనీకి కావచ్చు, వాళ్ళ అల్లుడు లక్ష్మణ్ రావు ఎవరైతే సతీష్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నారో వాళ్ళకి కావచ్చు, సతీష్ గారికి కావచ్చు, పెద్దిరాజు గారికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా అమౌంట్స్ పే చేయడం జరిగింది. ఎవరైతే తమ్మినేని సీతారాం గారు ఉన్నారో, తమ్మినేని వాణి గారు అండ్ నాని అలియాస్ నాని ఎవరైతే ఉన్నారో వీళ్ళు పే చేయడం అనేది జరిగింది. ఇందులో మనకి రజనీ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈవిడ యాక్చువల్గా ఒడిస్సా జైపూర్ అక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన అల్లుడు లక్ష్మణ్ రావు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అతను ఇక్కడ లోకల్గా ఉంటాడు. ఇతని ద్వారా సతీష్ అన్న పర్సన్ వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం, ఇలా ఏవైతే వేకెంట్ సైట్లు ఉన్నాయో వాటికి ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేయడం, ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని చేయించడం జరుగుతుంది. ఇందులో ఏటు సతీష్ ఎవరైతే ఉన్నారో ఇతని పైన ఆల్రెడీ మనకు శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో 2 కేసెస్ ఉన్నాయి. రీసెంట్గా ఒక 3 months బ్యాక్ ఏదైతే అక్కడ ఒక సైట్లో, వేకెంట్ సైట్లో వెళ్ళి వీళ్ళు ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తే అక్కడ పబ్లిక్ పట్టుకొని పోలీసుకు అప్పచెప్పిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కూడా ఇతను ప్రథమం ఉన్నాయి. సో మన ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వేకెంట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫేక్ డాక్యుమెంట్స్, అంటే ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ ఫేక్ డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు, ఫేక్ హైర్ సర్టిఫికేట్ తీసుకున్నారు, ఆధార్ కార్డును ఫోర్జరీ చేశారు, వాటికి సంబంధించి ఒక లేని పర్సన్స్, అసలు ఆ ఫ్యామిలీతో సంబంధమే లేని పర్సన్ ఒక పర్సన్ జస్ట్ బికాస్ ఆ సర్నేమ్ ఏ అని చెప్పేసి ఒక సర్నేమ్ ఏమో అందవరకు, ఇంకొక సర్నేమ్ ఏమో అడపాల, రెండింటికి సంబంధం లేదు. మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.